వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో నేను మీకు సోషల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్తాను. అంతేకాకుండా ఫర్దర్ వీడియోస్లో సోషల్, బయాలజీ అండ్ సాంస్క్రిట్ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇవి 100% అనేవి వస్తాయి. అయితే ఇక్కడ మీరు చిన్న పొరపాటు చేస్తున్నారు. క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో ఇవే క్వశ్చన్స్ని మ్యానిపులేట్ చేసి ఇస్తారు. క్వశ్చన్స్ని ఓడింగ్ ఉంటుంది కదా, ఆ ఓడింగ్ అటు ఇటు తిప్పి ఇస్తారు. క్వశ్చన్ ఇదే, ఓడింగ్ అనేది తిప్పి ఇవ్వడం వల్ల మీరు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు. రెండోది ఏంటంటే, మేము హిందీ అలాగే మ్యాథమెటిక్స్ దాంతోపాటుగా ఫిజికల్ సైన్స్ 3 సబ్జెక్టులకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు వీడియోస్ రూపంలో అందించాము. అవి మీకు వచ్చాయా రాలేదా, అసలు ఈ ఛానల్ ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయా రావట్లేదా అని మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు సింపుల్గా నిన్న జరిగినటువంటి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. అలాగే ఈ ఫిజికల్ సైన్స్కి సంబంధించి నేను 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ని చెక్ చేసుకోండి. దానివల్ల మీకే తెలుస్తుంది మేము ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఎంతవరకు వస్తున్నాయో అనేటటువంటి విషయం మీకు క్లియర్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మీకు సోషల్ గురించి చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మనకి సోషల్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిలబస్. మొత్తం 22 లెసన్స్ ఉండడం, 22 లెసన్స్ సిలబస్లో ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా మంచి స్కోరింగ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థులు, అంటే 95 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థులు భయపడుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా మా విద్యార్థులు సోషల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది 100కి 100 కూడా తెచ్చుకున్నారు. కాబట్టి సోషల్లో కూడా మ్యాథమెటిక్స్ లాగా 100కి 100 తెచ్చుకోవచ్చు. ఇలాంటి విద్యార్థులకి సోషల్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు, ఎందుకంటే సిలబస్ ఎక్కువ. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాను. అది ఈ పాయింట్ ఏంటంటే, బేసికల్లీగా నేను జస్ట్ పాస్ అయిపోవాలి, నాకు ఇవాళ రేపు టైం ఉంది, కాబట్టి ఒక 8 గంటలు కూర్చొని నేను సోషల్ చదివి పాస్ అవ్వగలనా అంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరేం చేయాలి అంటే, బేసికల్లీగా కొన్ని లెసన్స్ ఉన్నాయి. ఈ లెసన్స్ మీరు చదివినట్లయితే, ఈ లెసన్ క్వశ్చన్స్ని మీరు చదివి నేను ఇచ్చేటటువంటి మ్యాప్ పాయింటింగ్ లొకేషన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% పాస్ అయిపోతారు. 100% పాస్ అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ మనము పాస్ అవ్వాలంటే మినిమం ఏ లెసన్స్ చదవాలో ఒకసారి చూడాలి. అయితే పాస్ అవ్వాలి మాత్రమే కాదు, ఈ లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఈ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు 1 to 12 లెసన్ చూసినట్లయితే 1 to 12 లెసన్ చూసినట్లయితే దాంట్లో లెసన్ నెంబర్ 1 ద రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ లెసన్ నెంబర్ 3 ద క్లైమేట్, అలాగే నెక్స్ట్ లెసన్ వచ్చేసి లెసన్ నెంబర్ 5. ఆ తర్వాత మనకి ఈ 3 లెసన్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత మనకు 13th లెసన్ నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది. 13th లెసన్, 14th లెసన్, అంటే నేను ఎన్ని చెప్పాను, మొత్తం 5 లెసన్స్ చెప్పాను. ఈ 5 లెసన్స్ చదివేసి, అంటే టెక్స్ట్ బుక్ చదవమని చెప్పట్లేదు, ఈ 5 లెసన్స్ యొక్క క్వశ్చన్స్ చదివి, ఈ 5 లెసన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు నేను ఫర్దర్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 5 లెసన్స్ సంబంధించిన క్వశ్చన్స్ చదివి, దాంతోపాటుగా మీరు ఇండియా మ్యాప్ లొకేషన్ ఒక 15 లొకేషన్, వరల్డ్ మ్యాప్ లొకేషన్ ఒక 10 లొకేషన్, ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీరు సోషల్ పాస్ అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, భయపడవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, స్కోరింగ్ చేసుకోవాలి. 95 తెచ్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పినటువంటి 5 లెసన్స్ని మీరు మిస్ కావద్దు. ఆ 5 లెసన్ మీద మంచి కమాండ్ అనేది తెచ్చుకోండి. ఓకే, రైట్. ఇక ఈ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. మీరు ఈ క్వశ్చన్స్ని చూడాలి అంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. దయచేసి ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని మీరు రాయండి. క్వశ్చన్స్ని రాయటం వల్ల మీకు ఏమవుతుందంటే, ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. పెన్ను పేపర్ 2 తీసుకోండి.
సో క్వశ్చన్స్ రాస్తాం మొదలు పెట్టండి. ఈ క్వశ్చన్స్ని మీరు రాసిన తర్వాత ఒకసారి సో మీ మెటీరియల్ ఏదైతే మీరు చదువుతున్నారో కొత్త కొత్త మెటీరియల్స్ చదవద్దు. సో ఆ మెటీరియల్ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు విద్యార్థులు సో మార్కెట్లో ఏ మెటీరియల్ వస్తే ఆ మెటీరియల్ కొనేస్తున్నారు. సో ఆ మెటీరియల్ చదివేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. దీంట్లో ఒకలాగా ఉంటుంది, దాంట్లో ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ కాదు, ఒకే ఒక మెటీరియల్ చదవాలి. సో క్వశ్చన్స్ మాత్రమే మీరు చూసుకోండి. ఏ మెటీరియల్ చూసినా ఇబ్బంది లేదు, క్వశ్చన్స్ మాత్రమే చూడండి. డిఫరెంట్ మెటీరియల్లో డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి, ఎందుకంటే డిఫరెన్స్ ఆథర్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒకే మెటీరియల్ ఫాలో అవ్వండి. అయితే క్వశ్చన్స్ అనేవి మీరు డిఫరెంట్ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ తీసుకోండి. అయితే ఇక్కడ నేను మీకు ఇక్కడ కొన్ని జనరల్ క్వశ్చన్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ మనం 13th లెసన్ నుంచి క్వశ్చన్ చూసినట్లయితే 13th లెసన్ నుంచి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 13th లెసన్లో మనకు టెక్స్ట్ బుక్ అంటే 13th లెసన్ చివరిలో సో ఒక టేబుల్ ఇస్తాడు, లేకపోతే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇస్తాడు. లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇచ్చి ఆ కంట్రీస్ని మనకు టేబుల్ రూపంలో అరేంజ్ చేయమంటాడు. 2 హెడ్స్ ఇస్తాడు, యాక్సిస్ పవర్స్, అలైడ్ పవర్స్. ఇచ్చిన కంట్రీస్ని మనం అలైడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్ ఈ విధంగా 2 గ్రూపులుగా మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటాడంటే కంట్రీస్ ఇవ్వడు, మనమే జస్ట్ ఇస్తాడు. లిస్ట్ అవుట్ డిఫరెంట్ కంట్రీస్ విచ్ వర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ అలైడ్ పవర్స్ అండ్ విచ్ వర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ యాక్సిస్ పవర్స్ అంటాడు. సో కాబట్టి మనం ఆ టేబుల్లో ఒక సైడ్ ఒక 3 కంట్రీస్, ఒక సైడ్ ఒక 3 కంట్రీస్, మినిమంగా 4 రాస్తే బాగుంటుంది. ఈ సైడ్ 4 కంట్రీస్ చొప్పున రాసేస్తే అది 2 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది. అది చాలా చాలా ఈజీ క్వశ్చన్. దాన్ని ఆన్సర్ రాయడానికి పెద్ద మీకు టైం పట్టదు. రెండోది అది చదవటం కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఈ సైడ్ ఒక 4, ఆ సైడ్ 4 మీరు గుర్తు పెట్టుకుంటున్నట్లయితే జస్ట్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇదే లెసన్లో మనకు వార్ రిలేటెడ్ స్లోగన్స్ ఉంటాయి. సో ఈ స్లోగన్స్ అనేవి ఖచ్చితంగా ఒకటి వస్తుంది, మనకి 2 మార్క్స్లో వస్తుంది. స్లోగన్స్ అనేవి 2 మార్క్స్లో వస్తాయి. ఇక్కడ వార్ రిలేటెడ్ స్లోగన్స్ అనేవి వార్ అండ్ పీస్ రిలేటెడ్ స్లోగన్స్ అంటాం అన్నమాట. సో ఇది సెకండ్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి. ఆ తర్వాత మనకు ఎస్ఏ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే 13th లెసన్, 14th లెసన్ ఈ 2 లెసన్స్లో నుంచి మనకు 8 మార్క్ క్వశ్చన్ అనేది పడుతుంది. 8 మార్క్ క్వశ్చన్స్ అనేది పడుతుంది. 8 మార్క్స్ అనేది మిస్ అయినట్లయితే 100%, 99% 8 మార్క్ పడుతుంది. 8 మార్క్ పడకపోతే 4 మార్క్ క్వశ్చన్ అనేది పడుతుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రెగ్యులర్గా స్టాక్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ ఇక్కడ క్వశ్చన్లో కాజెస్ అన్న, ప్రొవొకేషన్ అన్న, రీజన్ అన్న 3 ఒకటే. కాజెస్, ప్రొవొకేషన్, రీజన్ ఈ 3 పదాల మీనింగ్ ఒకటే. సో జనరల్గా మనకు అక్కడ వరల్డ్ వార్స్ అన్నాడు అనుకోండి, వరల్డ్ వార్స్ అంటే ప్లూరల్ అన్నప్పుడు మనకు 2 వరల్డ్ వార్స్ యొక్క మొత్తం రీజన్స్ వచ్చేసి 10 ఉంటాయి. ఈ 10 అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ రాసినా సరిపోతుంది. సో కాదు నేను ప్రతి సైడ్ హెడ్డింగ్ పెట్టి కనీసం ఒక 2 పాయింట్స్ 1 పాయింట్ రాస్తానంటే చాలా బాగుంటుంది. ఇది 8 మార్క్ క్వశ్చన్ వస్తే 8కి 8 పడిపోతాయి. మొత్తం అక్కడ మనకు 10 సైడ్ హెడ్డింగ్స్ ఉండేటట్లు చూసుకోండి. 10 సైడ్ హెడ్డింగ్ వచ్చేటట్లు చూడండి. ఇది ఏదైతే మీకు మరో పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ స్టడీస్ సంబంధించి ఏ క్వశ్చన్స్కి అయితే సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయో ఆ సైడ్ హెడ్డింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సైడ్ హెడ్డింగ్ క్వశ్చన్స్కి ఎక్కువ మార్కులు పడతాయి. ఇది ఒకటి సోషల్ స్టడీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ క్వశ్చన్కి మీకు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ సైడ్ హెడ్డింగ్స్ని మీరు 10 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దాంట్లో 1 పాయింట్ 2 పాయింట్స్ రాస్తే మంచిది. లేదు రాయలేకపోతున్నాను జస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టేస్తానన్నా కూడా ఓకే, కానీ 10 సైడ్ హెడ్డింగ్స్ వచ్చేటట్లు చూడండి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే లెసన్ నుంచి రెండోది ఇంపాక్ట్స్, వరల్డ్ వార్ ఇంపాక్ట్స్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. 20th century ఈజ్ ఎ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్, వాట్ ఈవెంట్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అంటాడు. వరల్డ్ వార్ ఇంపాక్ట్స్ దాన్ని ఇంకో విధంగా కూడా అంటారు, వరల్డ్ వార్ రిజల్ట్స్ అంటాడు. ఇంపాక్ట్స్ అన్నా రిజల్ట్స్ అన్నా 2 ఒకటే. అంటే దాని అర్థం ఏంటంటే వరల్డ్ వార్స్ అయిన తర్వాత ఆ వరల్డ్ వార్స్ ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి, ప్రపంచాన్ని ఎలా మార్చాయి, ప్రపంచం మీద ఎలా
ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని అర్థం. ఈ క్వశ్చన్నే ఇంకో విధంగా కూడా అడగొచ్చు. సో అదేంటంటే వాట్ ఆర్ ద మేజర్ ఈవెంట్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద 20th century అంటాడు. ఈ 2 క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్సే, కానీ ఆన్సర్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ దాదాపుగా సిమిలర్గా ఉంటుంది. ఇదే విధంగా వై ఎరిక్ హబ్స్బమ్ కాల్డ్ 20th century ఈజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అంటాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా పైన చెప్పినటువంటి క్వశ్చన్ ఆన్సర్తో సిమిలర్గా ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్స్ ఇక్కడ 3 అవుతున్నాయి, 3-4 క్వశ్చన్స్ అవుతున్నాయి. ఆన్సర్ అనేది సిమిలర్గా ఉంటుంది. సేమ్ ఆన్సర్ కాదు, సిమిలర్ ఆన్సర్. సేమ్ ఆన్సర్ కాదు. ఇన్ వరస్ట్ సినారియో మీరు ఇంపాక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చదివినట్లయితే మిగిలినటువంటి 2 క్వశ్చన్స్ కూడా ఇదే ఆన్సర్ రాసినట్లయితే 70% ఆన్సర్ రైట్ అయిపోతుంది. సో అంటే మనం 4 క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ చదువుతున్నాం. రెండోది ఏంటంటే వరల్డ్ వార్ కాజెస్ లేక రీజన్లో మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది 1 మార్క్లో వస్తుందా 8 మార్క్లో వస్తుందా అని చెప్పలేం. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎలాగా? సో 1 మార్కులు అడిగినప్పుడు ఇమీడియట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1 అంటాడు, లేక ఇమీడియట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 అంటాడు. ఈ 1 మార్కులో ఇవ్వకపోతే మీ అదృష్టం కొద్దీ అది 8 మార్కులో పడిపోతుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడికి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు వెర్సైల్స్ ట్రీటీ. ఈ ట్రీటీకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్ 2 ఉన్న ఆన్సర్ సిమిలర్గా ఉంటుంది. అదేంటంటే వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్, హౌ ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ లీడ్స్ టు సెకండ్ వరల్డ్ వార్ అంటాడు. హౌ ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ లీడ్స్ టు సెకండ్ వరల్డ్ వార్ అనేది ఒక క్వశ్చన్. అదే కాకుండా ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అంటాడు. సో 2 డిఫరెంట్ క్వశ్చన్సే. ఆన్సర్ అయితే ఒక క్వశ్చన్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్ రాసేస్తే 2 క్వశ్చన్కి సరిపోతుంది. కానీ చివరిన ఏం రాయాలి అంటే 2 ఎక్స్ట్రా పాయింట్స్ రాయాలి. సో కాబట్టి 2 క్వశ్చన్స్కి సిమిలర్ ఆన్సర్ రాసేసిన 70% ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. ఒకవేళ అది 8 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా 6 మార్క్స్ పడిపోతాయి. జస్ట్ మీరు కండిషన్ రాసిన 6 మార్క్స్ అనేవి పడిపోతాయి. సో కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో రైట్, నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా పేపర్ మీద రాయండి. మీ మెటీరియల్లో ఏదైతే మెటీరియల్ చదువుతున్నారో ఆ మెటీరియల్లో ఫైండ్ అవుట్ చేయండి, ఆ మెటీరియల్ నుంచి చదవండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదే లెసన్లో సజెస్ట్ సమ్ మెజర్స్ టు ప్రివెంట్ ద వార్స్ అంటాడు. అంతేకాకుండా వార్స్ ఆల్వేస్ క్రియేట్ డిస్ట్రక్షన్ కామెంట్ అంటాడు. ఇదే క్వశ్చన్ని వేరే విధంగా అంటాడు. సో ఇదే క్వశ్చన్ని వేరే విధంగా అంటాడు. ఏంటంటే ఇన్ వార్ వన్ మే లూజ్, వన్ మే విన్, బట్ ద విన్నర్ ఆల్సో సఫర్డ్. ఇన్ వార్స్ వన్ మే విన్ అండ్ వన్ మే లూజ్, బట్ ద విన్నర్ ఆల్సో సఫర్డ్ ఇన్ వార్స్. సో ఇది పై క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి సిమిలర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ మీకు జనరల్గా మెయిన్ క్వశ్చన్స్లో కనపడవు. సో కార్నర్ ఆఫ్ ద మెటీరియల్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. కానీ ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్లో కనీసం 2 క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇది 13th లెసన్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చెప్తాను. అయితే మీరు క్వశ్చన్స్ని ఫస్ట్ పేపర్ మీద రాసి అది దాని ఆన్సర్ ఎక్కడుందో చెక్ చేయండి, అది చదవండి. దాంతోపాటుగా వరల్డ్ మ్యాప్ లొకేషన్, ఇండియా మ్యాప్ లొకేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని